brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురవడం వైసీపీ క్యాడర్ని కలవరపెడుతోంది. వంశీ ఆరోగ్యంపై ప్రతిరోజు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. దీంతో వంశీ ఆరోగ్యంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉండగా వంశీ అనారోగ్యానికి గురయ్యారు. పోలీస్ స్టేషన్లోనే వాంతులు చేసుకున్నారు వంశీ. దీంతో ఆయన వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత మళ్లీ కంకిపాడు పిఎస్కు తీసుకెళ్లారు. వంశీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వ తీరుపై నిప్పులు జరుగుతున్నారు. వంశీపై కేసుల మీద కేసులు పెట్టి అన్ని పోలీస్ స్టేషన్లు తెప్పిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు వైద్యులు మానవత్వాన్ని మంట కలుపుతున్నారని ఆరోపించారు వైసీపీ నేత పేర్ని నాని. వంశీకి ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఫైర్ అయ్యారు. బయట మీకు నీరసంగా కనపడుతుంది. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది. ఓఆర్ఎస్ పడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా. ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. ఇటు పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించారు మంత్రి సత్యకుమార్. వైద్యులపై పేర్ని నాని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. రోగులకు నిబద్ధతతో సేవలందించే వైద్యుల గురించి పేర్ని నాని మాట్లాడిన విధానం అస్సలు బాలేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వైద్యుల మనోభావాలను దెబ్బతీస్తాయన్న ఆయన పేర్ని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏపీ వైద్యుల సంఘం కూడా పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించింది. పేర్ని మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో పేర్ని నానికి ఏదన్నా ఇబ్బందులున్నా లేదనుకుంటే అనుమానాలున్నా ఈ కన్సర్న్డ్ అధికారుల్ని ఉన్నతాధికారుల్ని ఖచ్చితంగా సంప్రదించి ఆయన అనుమానాలు అన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. అలా కాకుండా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్లా పెట్టి ఒక ఉన్నతాధికారిని ఒక అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న సూపరింటెండెంట్ని అత్యంత నీచంగా మీరు మాట్లాడిన మాటలు మా ఏపీజీడీఏ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని పేరు నాని నువ్వు తక్షణమే వెనక్కి తీసుకో, లేదనుకుంటే చట్టపరమైన చర్యలు తీవ్రమే తక్షణమే నీ మీద మా ఏపీజీడీఏ నుంచి చర్యలు ప్రారంభిస్తామని చెప్పి మొత్తంగా వంశీ ఆరోగ్యంపై రచ్చ ఓ రేంజ్ లో నడుస్తుంది. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.